కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. లోక్సభ ఎన్నికలకు నగారం మోగింది. సో లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటులో ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పటికే పోటాపోటీగా వాళ్ళు ప్రచారం చూసుకెళ్తున్నారు. అదే ప్రస్తుతం మన కరీంనగర్ పార్లమెంటులో జెండా ఎవరు పాతారో, అసలు ప్రజల నాడి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనమైతే పార్లమెంట్ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో అందరి పబ్లిక్ టాక్ తెలుసుకుని వచ్చినాం. ఈ ప్రయత్నం భాగంగా కొత్తపల్లిలోని ఒక చికెన్ సెంటర్ వద్దకు వచ్చినాం. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, చికెన్ కొడుతున్నాడు. ఒకసారి అన్న కూడా అడుగుదాం, ఎలక్షన్స్ లో ఎవరికి ఎక్కువ ఉంది, వచ్చే ప్రభావం ఎవరు చూపించబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే, ఏం పేరు అన్న? పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఈ 3 సంవత్సరాలు ఆయన ఓకే అన్న. ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్లమెంట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఎలక్షన్స్ అంటే ఇప్పుడు కొత్తపల్లిలో మాత్రం అంటే చుట్టూ విలేజ్లలో కానీ ఎక్కడ కానీ బండి సంజయ్ రాబోతుండే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కంపల్సరీ ఎంపీగా నిలబెట్టుకోగలుగుతాం. బండి సంజయ్ అనేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా అనేవి. మళ్ళీ సెంటర్లో మనకు బీజేపీ మోడీ ప్రభుత్వంలో అది నరేంద్ర మోడీ గారి హయాంలో 40 సంవత్సరాల నుంచి కొట్లాడితే ఇప్పుడు రామమందిరం కూడా మనకు ఓకే అయింది. ఇన్ని రోజుల నుంచి మనకి ఏది లేక మనకంటూ ఒక రామమందిరం ఉన్నది ఇప్పుడు దేశం మొత్తం. ఈసారి సంజయ్ అన్నని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం అందరూ. యూత్ పిల్లలు అందరూ అట్రాక్ట్ అయితే సంజయ్ అన్నకు మనకు ఫేవర్గా ఉన్నారు. సంజయ్ అన్నని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు అందరూ. కాంగ్రెస్ గట్టిగా ఉన్నది కానీ కాంగ్రెస్ హయాంలో ఎప్పటికీ ఏం జరగలేదు. ఇప్పుడైతే మన బీజేపీ ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు కూడా మంచి జరిగినాయి. ఇప్పుడైతే సంజయ్ అన్నని గెలిపించుకోవాలని చూసుకుంటాం. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా ఉంది, ఆ అమ్మని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? పేరు మనవా. ఏం చేస్తారు మీరు? మేము హోటల్ చూసుకుంటాం. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కరీంనగర్, మరి ఈసారి ఎవరు గెలుస్తారు? ఈసారి ఇట్లా బండి సంజయ్ గెలుస్తాడు. బండి సంజయ్ కంపల్సరీ. మా కొత్తపల్లి కూడా కొన్ని మంచి పనులు చేసిండు ఆయన. తప్పకుండా బండి సంజయ్ గెలుస్తాడు. మరి బండి ఏం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. వాళ్ళు ఏమనుకున్నా బండి సంజయ్ కంపల్సరీ వస్తాడు. బండి సంజయ్ ఓన్లీ యూత్ చిన్న పిల్లలు వేస్తారు, పెద్దోళ్ళు వేయరు అని అంటారు. లే పెద్దోళ్ళు అయినా బండి సంజయ్ ఇట్లాగా మోడే రావాలని ఉంది. మోడే రావాలని ఉంది. బండి సంజయ్ కంపల్సరీ గెలుస్తాడు. అందరు అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరు అదే అనుకుంటారు. మనకు బీజేపీ రాకపోతే రాష్ట్రమే వేస్ట్ అనుకుంటారు. సో కరీంనగర్ పార్లమెంట్ లో ఈసారి రసవత్తరంగా సాగనుంది ఎలక్షన్స్. సో ఇప్పుడున్న నేపథ్యంలో ఒక పెద్ద ఆయన వస్తున్నాడు, సైకిల్ పైన అడుగుదాం. బాబు ఒకసారి ఆగే. మీరు ఎక్కడ బాబు? మీరు ఇక్కడనే కొత్తపల్లినా? ఏం చేస్తావు నువ్వు? నేను సాంచాలు నడుపుతా. సో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడైతే బీజేపీ ముందు, ఎందుకంటే మహారాష్ట్రలో సుతా మేము బీజేపీలోనే ఉన్నాం 30 సంవత్సరాలు. అయితే ఇక్కడికి వచ్చిందే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది కానీ ఇప్పుడైతే బీజేపీ వేస్తున్నాం. ఇప్పుడైతే ముందు బీజేపీ కనబడుతుంది కాబట్టి అది నా హిసాబులో చెప్తున్నట్లనే. మేమైతే నేను బీజేపీ వేస్తాను ఎట్లా, ఎందుకంటే అది ఇవ్వలేని ఏమన్నా అనుకోని అయితే ఒకరికి, ఎందుకంటే నాకు ఒకటి బీజేపీ మీద ఫస్ట్ సందే అభిమానం ఉన్నది కాబట్టి అట్లే మోడీ ఆ వరకు మురార్ దేశం ఉండే, అద్వానీ ఉండే, తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చింది కాబట్టి ఇంకా మంచిగా అవుతుంది బీజేపీ. సో పబ్లిక్ టాక్ లో భాగంగా అన్ని వర్గాలను టచ్ చేసే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, ఇక్కడ సోడా కలుపుతున్నాడు. ఒకసారి బాబును అడుగుదాం. బాబు నమస్తే, ఏం పేరు? నా పేరు బాబ్జాన్ సార్. ఎట్లుంది గిరాకీ? ఎండలు బాగున్నాయి సార్, సరిగా అయితే లేదు, వాటర్ సరిగా దొరుకుతలేవు. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ ఉంది ఇక్కడ? సంజయ్ గారికి ఉంది ఎక్కువ, క్యాన్వేజింగ్ సంజయ్ గారికి ఉంది. అది అందరి నోట్లో కూడా అదే అలాగనే అంటున్నారు. నా ఉద్దేశంలో కూడా అదే ఉంది. అందరు ఏమంటారు ఇక్కడ ఎక్కువ? బీజేపీకి వేయాలి అని అంటారు. మరి వేరే పార్టీలు వేరే తక్కువ ఉన్నాయి, దీనిది ఎక్కువ ఉంది. పబ్లిక్ నోట్లే అదే ఉంది, క్యాన్వేజింగ్ కూడా సార్దే ఉంది. నీ దగ్గరికి బాగా మంది వస్తారు కదా తాగడానికి సోడా కోసం, అందరు ఏమంటారు? ఇదే అనుకుంటారు, ఈసారి బీజేపీకి ఇవ్వాలి, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇది చేసింది, ఏం ప్రయోగం లేదు అని అంటుంది. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, పెద్ద మనిషి ఇక్కడ కూర్చొని ఇక్కడ సేద తిరుగుతున్నాడు. ఒకసారి ఆయన కూడా అడుగుతాం. అన్న నమస్తే, ఏం చేస్తారన్న మీరు? ఏం పని చేస్తారు? మేము వ్యవసాయం చేసుకుంటాం. ఓకే, ఎండలు మండిపోతున్నాయి. అలాగనే ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో రాజకీయాలు కూడా ఎక్కువ మండిపోతున్నాయి. ఎక్కువ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశం? ఇప్పుడు దేశవ్యాప్తంగా మా విషయం ఏంటంటే బీజేపీ ఒకసారి గెలవాలని చూస్తూ ఉన్నారు.
ఇక్కడ వచ్చే బండి సంజయ్కే ఎక్కువ వేసేటట్లుగా జనం అనుకుంటా ఉన్నారు. దాంతోపాటు మొన్న బాలరాముని ప్రతిష్ఠ చేసారు. తర్వాత ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా ఎదగడానికి అవకాశాలు ఇస్తారు కాబట్టి మరొక ఛాన్స్ ఇచ్చి పబ్లిక్ అనుకునేది ఏంటంటే మరొక ఛాన్స్ ఇచ్చి మన దేశం అభివృద్ధి చెందినట్టే ఆటోమేటిక్గా ప్రజలు కూడా పేదరికం నుంచి బయటకు వస్తారు. దేశం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఆర్థికంగా భరోసా వస్తుంది. తద్వారా ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండడానికి అవకాశాలు ఉంటాయి అని మేము భావిస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంది కదా, వచ్చే అవకాశం లేదంటారు. కాంగ్రెస్ పుంజుకుంటే వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాకపోతే దేశవ్యాప్తం ఎన్నికలు కాబట్టి దాని విషయంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ లోక్సభ ఎన్నికలు కాబట్టి బీజేపీ ఎక్కువ బీజేపీకి ఒకసారి రావాలి, వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా ఎదగాలి దేశం అనేది ఉన్నది. మళ్ళీ ఎలాంటి అవినీతి కేసులు లేకుండా ప్రజాపాలన మోడీ గారు పాలన చేస్తారు కాబట్టి జనం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కరీంనగర్ బండి సంజయ్ ఎట్లున్నారు? బండి సంజయ్కి గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే జనం టాక్ కూడా అట్లే ఉన్నది. అందరూ కూడా అదే అనుకుంటా ఉన్నారు. ఆయన కూడా గెలుస్తాడని అనుకుంటున్నాం మేమైతే. కరీంనగర్ ఏం చేసిండు బండి సంజయ్? బండి సంజయ్ చేసిన పనులు చాలా ఉన్నాయి. ఫ్లైఓవర్ చేసిండు, కొన్ని ఇప్పుడు అన్ని వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కదా, అవి జనాలకు తెలియకపోవచ్చు కానీ సెంట్రల్ ఫండ్స్ కూడా వస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండా కూడా అది మాలాంటి వాళ్ళు ఎప్పుడు వారుగా పేపర్లు చూడడము, న్యూస్ చూడడం వల్ల మేము గమనిస్తూ ఉంటాం. ఇంకా కూడా ఇప్పుడు నేషనల్ హైవే కూడా నిధులు తీసుకొచ్చి అవి కూడా పనులు చేస్తూ ఉన్నాడు. జగిత్యాల టు కరీంనగర్ ఉన్నాయి కాబట్టి కొంచెం రాబోయే రోజులలో ఇంకా మెరుగ్గా ఉంటుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, ఆ యూత్ని కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీ పేరు? పవన్. ఏం చేస్తారు మీరు? డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిందా? జాబ్ సర్చింగ్. ఓకే. ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతుంది కరీంనగర్లో, ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఇక్కడ బీజేపీ గెలుస్తా అనిపిస్తుంది. ఓకే. ఎందుకు బీజేపీ గెలుస్తుంది అనుకుంటారు? ఎందుకంటే బండి సంజయ్ ఆయన ఇప్పుడు స్టేట్ లీడర్ కదా, అవును. మళ్ళీ ఆయన ప్రజలలో ఎప్పుడు ఉంటాడు. ఓకే. ఇప్పుడున్న టైంలో కొంచెం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అంటే ఆయన అనిపిస్తుంది. సో అందుకు ఆయన్ని గెలిపిద్దాం అనుకుంటున్నాను. ఆయన కార్యకర్తలను కూడా మంచిగా చూసుకుంటాడని. ఓకే. బీజేపీదే ఉంటుంది. అన్న నమస్తే. కరీంనగర్ లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఎవరు గెలుస్తారు? 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఇక్కడ ఉంది? ఇక్కడ బండి సంజయ్ అండి. మాకు ముప్పటికి ఎప్పటికైనా బండి సంజయ్ కలిగిస్తారండి మాకు. ఎందుకంటే తను చేసిన సేవలు, తను చేసిన ప్రజాస్వామ్యము, హిందుత్వం, మేము ఇప్పటికీ మోడీ ముఖం చూసినా బండి సంజయ్కి ఓటిస్తామండి మేము. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఇక్కడ పవర్ లో ఉంది కదా, సో ప్రభావం చూపెట్టే అవకాశం మీరు చూసారా కానీ కాంగ్రెస్ సమయంలో ఎన్ని స్కామ్ ఎంత జరిగిందో మీరు చూసారు కదా. ఇప్పటికి కాంగ్రెస్ నమ్మలేకపోతున్నాం మేము. ఇప్పటికి మాకు రైతు బంధు కూడా వాళ్ళలేదు, మా నాన్నకి పింఛన్ కూడా వాళ్ళలేదండి. మరి ఇంకే విధంగా నమ్ముతాం కాంగ్రెస్ ని? బీఆర్ఎస్ ఇంపాక్ట్ చూపెట్టదా? లేదండి, 0. బండి సంజయ్ ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఎప్పటికైనా ఫస్ట్ ప్లేస్ బండి సంజయ్, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక డిఫరెంట్ వెహికల్ మీద వచ్చిండు. బాబుని కూడా అడుగుదాం, తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. బాబు నీ పేరేం పేరే? రాజేశం. ఏం చేస్తావు నువ్వు? సాంజా నడుపుతా. ఓకే. ఇది ఏంటి సైకిల్ ఎలక్ట్రికా లేకపోతే ఏంటి? ఎలక్ట్రికే. ఎలక్ట్రికేనా? ఎంత దూరం వస్తుంది? 40 కిలోమీటర్లు అవుతాయి. 40 అవుతుందా? ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ కరీంనగర్ లో, ఏ పార్టీ గెలుస్తుంది మరి? బీజేపీ గెలుతుంది. బీజేపీ ఎందుకు గెలుస్తుంది? నరేంద్ర మోడీ మంచి పనులు చేసిండు కాబట్టి బీజేపీకి వేయాలని అనుకుంటారు అందరు. ఏం చేసిండు మంచిగా? అంటే ఉచిత బియ్యం ఇస్తాడు. ఓకే. మళ్ళీ రెండోది ఆయనే లేకపోతే ప్రపంచం కూడా అల్లకల్లం అవుతుండే. ఆయన ఏవటి బయట దేశ పనులు కూడా ఇక్కడికి వచ్చడానికి వీలు లేకుంటున్నది, లడాయి చేస్తలేరు. దాన్ని బట్టి మనం ఆయనకి వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. బండి సంజయ్ ఆయన చేసిండు ఈ రోడ్లు అది ఇది చేసిండు. ఎంత మెజారిటీ వస్తుంది మరి బండి సంజయ్కి ఈసారి? ఫుల్ మెజారిటీ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏముంటది ఇక్కడ? కాంగ్రెస్ ఈసారి ఇక్కడ కరీంనగర్ వచ్చట్లేదు, బండి సంజయ్ వచ్చట్లేదు. బీజేపీ వెళ్తుంది. సో ఇక్కడ కొంతమంది కొత్తపల్లికి సంబంధించినటువంటి వాసులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం ఏ పార్టీకి ఎక్కువ పంపు చెప్తున్నారో, ఏ పార్టీ గెలుస్తో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ పేరేం పేరు? నా పేరు నర్సయ్య స్వర్గం. ఏం చేస్తాను? నేను ఇక్కడ బిజినెస్ చేస్తాను. ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొన్ని రోజులు, లోక్సభ ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎలక్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే దేశానికి అయితే మోడీ కావాలి. మా కరీంనగర్కి మాత్రం బండి సంజయ్ కంపల్సరీ అవసరం ఉన్నది. బండి సంజయ్ తప్పకుండా గెలుస్తాడు. బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితులు దేశంలో కూడా బీజేపీ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తున్నది. అభివృద్ధి పనులు ఏం పని చేసిండు అని అంటే ఇప్పుడు మా దగ్గర
మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనిపించేటివి ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవే 563కి ఒకటి శాంక్షన్ చేయించారు, జైత్యాల టు వరంగల్కు. రెండవది ఏంటిదంటే చింతకుంట నుంచి కొత్తపల్లికి ఒకటి గ్రామీణ సడక్ యోజన కింద మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పక్కనే విలేజ్ ఉంటుంది కానీ పోయే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఆ బ్రిడ్జి కడితే దాదాపు వాళ్ళకు ఒక 1/2 కిలోమీటర్లా మాకు కలిసిపోయే విలేజ్ మల్కాపురం ఉన్నది. అలాగే కొత్తపల్లి నుంచి రాణిపురం మరియు తిగుంటపల్లెకు కూడా గ్రామీణ సడక్ యోజన కింద కొత్తగా రోడ్డు శాంక్షన్ చేయించిండ్రు. ఇంకా ఊళ్ళో కావాల్సిన అవసరం ఉన్న ప్లేస్లలో హైమాస్ లైట్లు కానీ రోడ్లు కానీ తను అభివృద్ధి కార్యక్రమం బాగానే చేస్తున్నాడు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఉంది ఇక్కడ, పట్టుకోమ లాంటి బీఆర్ఎస్ కరీంనగర్ పట్టుకోమ లాంటిది. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ మా దగ్గర దాదాపుగా బీఆర్ఎస్ అయితే ఎక్కువ ఏం కనిపిస్తలేదు. ఖాళీ అయిపోయిన ముఖ్య నాయకులంతా ఈరోజు, ఎందుకంటే బీజేపీ మోడీ చేసే అభివృద్ధి పనులను చూసుకొని అందులోకి చాలా మంది వెళ్ళిపోయారు. ఈరోజు మహిళలు కానీ స్కూలు పిల్లలు కానీ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఏమంటున్నారు అంటే మెయిన్ దేశానికి కావాల్సింది ఈరోజు మోడీ కావాలి, మోడీ నాయకత్వం కావాలి అని అంటున్నారు. కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉండేందుకు అవకాశం ఉన్నది. అన్న మీరు చెప్పండి, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి గెలవబోతుంది, ఇక్కడ ఎక్కువ ఎవరికి మొగ్గు చూపుతున్నారు ప్రజలు? ప్రజలంతా బండి సంజయ్ వైపే ఉన్నారు. బీజేపీకి అందరూ మొగ్గు చూపుతారు. బండి సంజయ్ గారు 2014, 2018, 2019 ఎంపీ కాన్స్టిట్యున్సీ, 2023లో ఎప్పుడైనా ఎలక్షన్ పోయినప్పుడైనా ధర్మం పద్ధతులనే ఎలక్షన్లు కొట్లాడండు. పబ్లిక్ తోటి ఎప్పుడు కూడా మమేకమై ఆయన ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆయన పబ్లిక్ తోటే ఎప్పుడు అటాచ్ ఉండుకుంటూ ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఒక్కరితోటి సమన్వయంతో ఉంటుకుంటూ ప్రతిసారి మంచిగా అందరినీ ఇంప్రెస్ చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే కేంద్రంతో కొట్లాడి మేము తీసుకొచ్చినాం కానీ బీజేపీ సంజయ్ ఏం చేయాలి అంటున్నారు. అది ఏమి లేదు, వాళ్ళు ఎందుకంటే అప్పుడు ప్రజలు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మిర్రు. ఇప్పుడు పబ్లిక్ అర్థమైపోయింది, వాళ్ళు చేసే అన్ని అబద్ధాలను తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇస్తాన్న ఇవ్వకపోవడం అన్ని కళ్ళబల్లి మాటలు చెప్పి పబ్లిక్ను మిస్గైడ్ చేసారు. ఇప్పుడు మాత్రం 100% బీజేపీకి మొగ్గు చూపుతుంది. మా కొత్తపల్లిలో మొన్న ఏ ప్రభావాలు లొంగకుండా 3200 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పడ్డ 3000 ఓట్లు కూడా బీజేపీకే పడతాయి. మొత్తం 8,000 పోల్ అయితే 6,000 నుంచి 7,000 ఓట్లు బీజేపీకి పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక అన్నున్నాడు, అన్న కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారో. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు నరా రాజ్ కుమార్ అండి. లోక్సభ ఎన్నికల దగ్గరికి వచ్చినాయి. కరీంనగర్ పార్లమెంట్ లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎక్కువ దేనికి ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ మొత్తం మీద కరీంనగర్ గడ్డ కాషాయం అడ్డ అనేది అందరు గెలుసు. దాదాపు 100% బండి సంజయ్ అన్న గెలుస్తాడు. దాదాపు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతోని గెలవబోతుండ అన్న. కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థి గెలుస్తా చెప్తున్నారు, బండి సంజయ్ చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి డిక్లేర్ కాలేదు అన్న. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎట్లయినా అది ఇప్పుడు మాజీ ఎంపీ వినోద్ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ మా కొత్తపల్లిలో కానీ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఎటువంటి బలం లేదు. మొత్తానికి 100% 2 నుంచి 3 లక్షల మెజార్టీతోని సంజయ్ అన్న గెలుస్తాడు. అన్న నమస్తే, మీ పేరు? పోచమాలు, కొత్తపల్లి. నా పేరు పోచమాలు, అగ్రికల్చర్ చేస్తా. కరీంనగర్ ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? బీజేపీ కన్ఫర్మ్ కంపల్సరీగా వస్తుంది. నరేంద్ర మోడీ చేసే పనులు కూడా మంచిగా ఉన్నాయి. బండి సంజయ్ కూడా మంచిగానే చేసిండు. కానీ మంచి కంపల్సరీ బీజేపీ కంపల్సరీ వస్తుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నాడు, గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉన్నది, తట్టుకొని బీజేపీ వస్తారు. బీజేపీ ఫుల్ తట్టుకుని వస్తుంది, ఫుల్ మెజార్టీ. నరేంద్ర మోడీ చేసే పనులకు వేరే పార్టీ వాళ్ళు కూడా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మేము తెలుసుకుంటున్నాం ఎట్లుందా. మోడీ కంపల్సరీ రావాలంటారు. మోడీ కంపల్సరీ, మోడీ వస్తారు కంపల్సరీ. బాగా మెజార్టీ వస్తుంది ఈసారి, బాగా మెజార్టీ వస్తుంది. ఊహించుకున్నంత మెజార్టీ వస్తుంది, కంపల్సరీ వస్తాడు. అదేం లేదు, అది కంపల్సరీ గెలుస్తాడని. బండి సంజయ్ మస్తు మంచిగా చేస్తాడు, రహదారు చేస్తుండు. ఇప్పుడు మంచి పనులు చేస్తాడు. మోడీ ఉజ్వల గ్యాస్ అని, ఇప్పుడు మళ్ళీ బియ్యం అని కూడా, బియ్యం మేమెత్తున్నాం కానీ ఇప్పుడు తెలిసిన పబ్లిక్ 6 కిలో బియ్యం ఉచితంగా నరేంద్ర మోడీ ఇస్తుండే కదా, అందుకని కంపల్సరీ వస్తాడు. అంటే కొందరు ఏమంటారంటే బీజేపీకి ఓన్లీ యూత్ ఉన్న పిల్లలే సపోర్ట్ చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, ముస్లిం కూడా అంటారు. ఇప్పుడు ముస్లిం కూడా చేస్తారు. ముస్లిం కూడా కంపల్సరీ మోడీ చేసే పనులకు చూసి అభిమానం కొద్దిగా కంపల్సరీ రావాలి, మోడీ రావాలంటారు. మన దేశానికి మనకు కావాల్సింది మోడీ. ఇక్కడ పెద్దన్న పకోడీ చేస్తున్నాడు, పెద్దని కూడా అడుగుదాము ఎవరు గెలుస్తారో, ఇక్కడ ఎలా ఉందో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఎట్లా ఉంది బిజినెస్ గిరాకీ? పర్వాలేదు, ఇప్పటికైతే ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఇక్కడ కరీంనగర్ ఎక్కువ ఏది ఉంది? కరీంనగర్లో అయితే ఇప్పుడు చాలా మంది ఎవరైనా మా దృష్టిలో కూడా బీజేపీ ఉంది. మాకు అనుకూలంగా అయితే బీజేపీ ఉంది. ఇప్పుడు కాదు, మాకు చాలా కాబట్టి మాకు బీజేపీ, మాకు సెంటర్లో మాత్రం బీజేపీ రావాలి.
ఎందుకు మోడీ రావాలి? మాకు కొన్ని మంచి పనులు నడుతున్నాయి, మంచిగా చేస్తుంది కాబట్టి మీ ఇప్పుడు కూడా అన్ని తిరిగి వచ్చినాం, కాశీ, అయోధ్య. మాకు నచ్చింది బీజేపీకి అంతే.